శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. కార్తీక మాసం 15వ రోజు 15వ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి. పురా సరస్వతీ తే రమ్యద్రుమలతాయుతే విష్ణో జీర్ణాలయం తత్ర. పూర్వం సరస్వతీ నదీ తీర ప్రాంతంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఉన్నది. అక్కడికి ఒక ఋషిగారు వచ్చారు. సరస్వతీ నదీ తీరం అంటే చాలా విశేషమైనది. ఎందుకని అంటే అది శమ్యాప్రాశం అంటారు. మనకి వ్యాసుల వారు కూడా సరస్వతీ తీర ప్రాంతంలో మాన అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. అంటే మన భారతదేశానికి మొట్టమొదటి ఊరు గ్రామం పేరు మాన. ఉత్తరాది నుంచి నార్త్ నుంచి వస్తుంటే అక్కడ సరస్వతీ నదీ తీరం ఉంది. వ్యాసుల వారు కూడా ఆ ప్రాంతంలో శమ్యాప్రాసంలో ఉండి చక్కగా భాగవతాన్ని 12 స్కంధాలుగా 335 అధ్యాయాలుగా 5,70,000 అక్షరాలుగా మనకి భాగవతాన్ని వ్రాశారు. తన మనసులో ఉన్న బాధనంతా కూడా తొలగింపచేశారు. అటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం శమ్యాప్రాశము అంటారు. శమదమములు అంటారు. అంతరింద్రియాలు బహిరింద్రియాలు తన అధీనంలో ఉంచుకున్నటువంటి ప్రదేశం. అందువల్ల సరస్వతీ నదీ తీరం చాలా విశేషమైనది. ఆ ప్రాంతంలో ఒక ఋషిగారు కార్తీక మాసం వస్తోంది, నెల రోజులు కూడా మనం పూజ చేయాలి, ఎదురుగా ఉన్నటువంటి పాడుబడ్డ దేవాలయం ఉన్నది అని తెలుసుకున్నారు. నదీ తీరంలో స్నానం చేశారు. ఆ యొక్క దేవాలయానికి వెళ్ళారు. దేవాలయాన్ని మొత్తం కూడా శుభ్రం చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి పల్లెటూర్లు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి మీకు దగ్గరలోనే దేవాలయం ఉంది, నేను చూచాను, అది పాడుబడ్డ దేవాలయం, మీరందరూ కూడా చక్కగా ఆ దేవాలయానికి వెళ్ళండి, రండి, దీపారాధన చెయ్యండి, కాస్త మీరు నాకు సహాయం చెయ్యండి, ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం దీపారాధన చేస్తాను అంటూ పల్లెల్లో ఉన్నటువంటి వారికి చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులను నూనె ఒత్తులు అదేవిధంగా అగ్గిపెట్టె పువ్వులు పండ్లు అన్నీ తెచ్చేవారు. ప్రతిరోజు పొద్దున పూట సరస్వతీ నదిలో స్నానం చేసేవారు. దాని తర్వాత వెంటనే దేవాలయానికి వెళ్ళేవారు. అక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు. సాయంకాలం పూట దీపారాధన చేస్తూ ఉండేవారు. అలా చేసేటువంటి సమయంలో కానీ ఒకటి, మనం డబ్బు ఖర్చు పెట్టుకోక్కర్లేదండి. హృదయస్థానంలో భగవంతుడు ఉంటే చాలు. డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకి హృదయస్థానంలో భగవంతుడు నిలబడటానికి ఒక చిన్న పద్యం చెప్పారు ధూర్జటి గారు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం బువార్థి దరిధ్వాంతము ధూపదీపము జ్వలద్దీప ప్రభారాశి కౌముదీ తారా నివసంబులర్చిత సుమంబుల్గా తమోదూరి సౌక్షతమై శీతగభస్తి బింబ శివలింగమొప్పె ప్రాచీ దీశన్. పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయిస్తున్న సమయంలో చంద్రుడు సగభాగం వచ్చినప్పుడు ఆ అర్ధచంద్రాకారమే చంద్రుడే శివలింగంగా అనుకోండి. ఎంత ఊహ చూడండి. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కైవారం ఏదైతే ఉందో అది పానుమట్టం అనుకోండి. తారా నివసంబులర్చిత పైనున్నటువంటి నక్షత్రాలు పువ్వులుగా పూజ చేశారనుకోండి. పూజ చేసాం, మరి ధూపం కావాలి కదా. ఆ మేఘాలన్నీ కూడా యాష్ కలర్లో పొగరంగులో ఉన్నాయి కాబట్టి ధూపం అనుకోండి. మరి దీపం కావాలి కదా, వెన్నెల కౌముది మొత్తం కూడా దీపం అనుకోండి అన్నారు. బాగుందండి. మరి శివలింగానికి అభిషేకం చెయ్యాలి అంటే చంద్రకిరణముల ద్వారా వచ్చేటువంటి ఆ చల్లని ఆ నీటి తుంపురలు ఏవైతే ఉన్నాయో శివలింగానికి అభిషేచనం చేశాననుకోండి అన్నారు. ఆ విధంగా మనస్సులో భావన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సరస్వతీ నదీ తీరంలో పాడుబడ్డ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ ఋషిగారు.
పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం అన్నారు. పూజ ఒక 5 గంటలు పడుతుంది అనుకోండి, కొన్ని రోజులు చెయ్యాలి. తర్వాత ఇంకా పూజ చేయకూడదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, 2వ మెట్టు ఎక్కాలి, స్తోత్రాలు చదువుతూ ఉండాలి. స్తోత్రం ఏమిటి, ఒక 2 పేజీలో 3 పేజీలో ఉంటుంది. అంటే సమయాన్ని తగ్గించేస్తూ ఉన్నారు. 3వ మెట్టు ఏమిటి అంటే జపం చేయమన్నారు. జపానికి 2 పేజీలు ఉండదు, ఒక 2 వాక్యాలు ఉంటాయి. ధ్యానకోటి సమం లయం, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడితో లయం అవ్వాలి. పక్కన పిడుగులు పడినా సరే మనకి ఏమీ తెలియదు. అంత స్థానానికి వెళ్ళారు ఈ ఋషిగారు. కార్తీక మాసం, అదేమో పౌర్ణమి నాడు దీపారాధన చేశారు, జపం చేస్తున్నారు. జపం చేసేటప్పుడు ఒక్కరే ఉండాలి. ఏకస్తప ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం పంచషట్ కార్యంచ శతం వా రణరంగం అన్నారు. మెడిటేషన్ తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కరే ఉండాలండి. ఇద్దరుంటే మాటలు పెరుగుతూ ఉంటాయి. ద్విరధ్యాయి చదువుకునేటప్పుడు 2 ఉండాలి, నువ్వా నేనా అన్నట్లుగా. త్రిభిర్గీతం సంగీతం నేర్చుకునేటప్పుడు 3 ఉండాలి. మనకి టీవీలో కూడా గానం తానం పల్లవని 3 చూపిస్తారు. చతుష్పథం 4 వెళ్ళేదోవ మనం వెళ్ళాలి. ఇదివరకు అరణ్యాలు కదా, రస్తా ఉంటే పర్వాలేదు, దారి ఉంటే పర్వాలే, లేకపోతే పులులు సింహాల నుండి రక్షించుకోవటం కష్టం. అందువల్ల తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కరే ఉండాలి. ఈయన కూడా, ఈ ఋషిగారు కూడా కార్తీక మాసం పౌర్ణమి దీపారాధన చేశారు, ధ్యానం చేస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని. అటువంటి సమయంలో ఒక ఎలుక ఆ దీపారాధన ఒత్తి కొండెక్కింది, ఇంకొక ఒత్తి వెలుగుతూ ఉన్నది. దీపం మనం వెలిగించేటప్పుడు 2 అడ్డవత్తులు వెయ్యాలి, 1 కుంభవత్తు వెయ్యాలి. ఇంకా చెబుతారు, దేవాలయాలలో 1 ఒత్తే వేస్తారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అనగా పత్తి తీసుకొని అలాగ సన్నగా దారంగా చేసి 3 ఆవృత్తులు 3 రౌండ్లు తిప్పితే అది ఒక్కటైనా వేయవచ్చు. ఎక్కువగా మనం ఏం చేస్తాం, ప్రమిదలో 2 ఒత్తులు వేసి అడ్డవత్తులు, 1 పువ్వు ఒత్తు అంటారు, కుంభవత్తు వేస్తూ ఉంటాం. ఈ ఋషిగారు కూడా ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తులు దీపాలు వెలిగించిన 2 ఒత్తులు వెలిగించారు. 1 ఒత్తు కొండెక్కింది, ఇంకొక ఒత్తు వెలుగుతూ ఉంది. ఈ ఎలుక రావటం, ఆ నూనె వాసన పత్తి వాసన వలన వెంటనే ఆ పత్తిని అంటే ఆ ఒత్తిని తినాలన్న ఉద్దేశంతో అలా లాగిందండి నోటితో. ఈ ఒత్తి పాతది ఏదైతే ఉందో కొండెక్కింది ఉందో అది వెలుగుతున్న ఒత్తి మీద పడింది. అందువల్ల ఈ కొండెక్కిన ఒత్తి కూడా వెలిగింది. వెంటనే ఒక పురుషుడు రూపంలో వచ్చాడు. అప్రయత్నంగా అనుకోకుండా దీపారాధన చేసిన మహిమ వచ్చింది ఈ ఎలుకకి. ఆ ఉద్భూత పురుషుణ్ణి చూచారు ఈ ఋషిగారు. ఎవరు నీవు అన్నారు. అయ్యా నేను ఫలానా అని ఏమి చెప్పగలను, నేను ఏదో దోషం చేశాను కాబట్టి ఈ విధంగా ఉంది అంటే తపప్రభావంతో చెబుతున్న ఋషి. బ్రహ్మణ త్వం పురా కశ్చిత్ జైమినీ గోత్రో సంభవ బాహిలిక సోంహి విఖ్యాత కుటుంబ భరణాతుర. నువ్వు బ్రాహ్మణుడివయ్యా, పూర్వజన్మలో అది నీ యొక్క గోత్రం జైమినీ గోత్రం. ఈ కాలంలో పిల్లలకి గోత్రాలు తెలియట్లా, అదేవిధంగా నక్షత్రాలు తెలియట్లా. మన పిల్లలకి చక్కగా ఏ గోత్రము ఏ నక్షత్రము చెప్పాలన్నమాట. ఇక్కడ కూడా చెబుతున్నాడు ఋషిగారు, నీవు ఎలుక రూపంగా ఎందుకు వచ్చావు, ఈ దీపారాధన చేసిన మహిమ వలన ఎందుకు వచ్చింది అంటే నీది జైమినీ గోత్రము, బాహ్లిక దేశము, అక్కడ ఒక బ్రాహ్మణోత్తముడుగా ఉన్నావు, ధనం మదంతో బ్రాహ్మణులను నిందించావు. ఎవరైనా అప్పు కోసం వచ్చినా అతిథులు వచ్చినా నీ ముందు కూర్చోబెట్టుకునేవాడివి, నువ్వు కుర్చీలో కూర్చునేవాడివి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలా ఊపుతూ ఉండేవాడివి. అందువల్ల నీకు ఈ దోషం వచ్చిందయ్యా. అదీను కాకుండా నీవు సంపాదించిన ధనమంతా కూడా పెద్ద గొయ్యి తీసి అక్కడ పాతిపెట్టావు అన్నారు. అయ్యా క్షమించండి, పూర్వజన్మ సుకృతం వల్ల దీపారాధన చేసిన మహిమ వచ్చింది. నేను ఆ ధనం ఎక్కడ గొయ్యి తీసి పెట్టాను, బాహ్లిక దేశంలో, చెప్పండి, నేను ఆ ధనాన్ని తీసుకుంటాను, దేవాలయ అభివృద్ధి చేస్తాను అన్నారు. ఋషిగారు చెప్పిన ప్రకారంగా
ఈ ఎలుక ద్వారా అంతకుముందు ఎలుకగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ ఉద్భూత అతను తన యొక్క ఊరికి వెళ్ళి అక్కడ ధనం తీసుకొని దేవాలయాన్ని నిర్మించి కార్తీక మాసం నెల రోజులు కూడా వచ్చేటువంటి కార్తీక మాసం నెల రోజులు దీక్ష చేశాడు, అభిషేచనం చేశాడు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. చూశావా? ఓ వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నారు జనక మహారాజు గారికి, ఓ జనక మహర్షి, ఒక ఒత్తి అప్రయత్నంగానే అనుకోకుండానే ఆ తినాలన్న ఉద్దేశంతో ఒత్తి లాగినప్పుడే ఆ వెలుగుతున్నటువంటి ఒత్తికి వెలిగిన మాత్రమునే పుణ్యం వచ్చిందయ్యా, భక్తితో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది అంటూ 15వ అధ్యాయాన్ని పూర్తి చేశారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి.